హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు చూస్తే ఇప్పుడు వరకు 15 నెలలు ఎంతో అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. అంటే ఏమన్నా రేవంత్ గారికి అడ్వాంటేజ్ వచ్చిందంటారా, లేకపోతే ఏ పార్టీకి కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువగా వచ్చిందని అనుకోవచ్చు అంటారు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు అంటే పెద్దగా ఏ అడ్వాంటేజ్ అయితే నాకు కనపడలేదు. మాకు అదే నడుస్తుందంటే నడుస్తుంది అంతే. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేయలేరు కదా, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ అంటే ఇప్పుడు ఒక మార్క్ గ్రాఫ్ లాంటిది చూసుకుంటే రేవంత్ రెడ్డి పెరిగిందా తగ్గిందా అంటే ఏం చెప్తారు? అంటే పాలనా పరంగా రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అంటే? నేనైతే అసలు గ్రాఫే లేదనుకుంటున్నాను. గ్రాఫే లేదనుకుంటున్నారు? ఎందుకంటే అంతకుముందు ఏం చేయలేదు పోల్చుకోవడానికి. ఈ 15 నెలల్లో పోల్చుకోవాలంటే కాంగ్రెస్ పాలన పైన లేదు కదా, వాళ్ళకి సెంట్రల్లో లేదు. ఏదైనా వాళ్ళు స్టేట్ వరకే చేసుకోవాలి. స్టేట్ వరకే అతను అన్న వాటిల్లో ఏదైనా 1-2 చేసుకుంటూ పోతూ కొన్నిటికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో దానికి గ్రాఫ్ వేయాల్సింది ఏం లేదు. మరి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ జరిగితే ఇప్పుడు జమిలీ ఎలక్షన్లు వస్తున్నాయి అంటున్నారు. ఎవరికి ఎడ్జ్ ఉండే అవకాశం ఉందంటారు? బీజేపీ జమిలీ ఎలక్షన్స్ వస్తే జమిలీ ఎలక్షన్స్ వస్తే అది ఏం చెప్పలేము ఇప్పుడు. ఎందుకంటే అప్పటికి జరిగే పరిణామాలు వేరే ఉంటాయి, అప్పుడు తీసుకునే స్టెప్స్ వేరే ఉంటాయి. దాన్ని ఇప్పుడే మనం గెస్ చేయడం కూడా కష్టం. అంటే జమిలీ ఎలక్షన్ అనేటప్పటికీ ఒకేసారి ఎలక్షన్ జరుగుతాయి కదా, అప్పుడు సెంట్రల్ పార్టీకి ఏమైనా అడ్వాంటేజ్ అన్న ఎక్కువ ఉంటుంది అంటారా? ఉంటుంది కదా, సెంట్రల్కే ఉంటుంది అనుకుంటున్నాం. అంటే అప్పుడు బీజేపీకి కాంగ్రెస్కి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది? బీజేపీకి ఎక్కువ ఉంటుందేమో అనుకుంటున్నాను. బీజేపీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండాలి, అన్ని రాష్ట్రాలు గెలుచుకుంటూ వస్తుంది, కొట్టే ఛాన్స్ ఉంది. స్టేట్ అంటే ఒక మన సౌత్ ఇండియాలోనే కొంచెం కష్టమేమో, మిగతా అన్ని చోట్ల కొట్టేస్తుంది. అక్కడ బీజేపీ స్టేట్ అండ్ నేషనల్లో కొట్టేస్తుంది. సౌత్ ఇండియాలో కాంబినేషన్లో ఏమన్నా మరి వర్కౌట్ కొంచెం తేడా కాంబినేషన్లో వర్కౌట్ అవుతుంది, కొంచెం ఇండివిజువల్గా రాకపోయినా. అయితే లాస్ట్ టైంతో పోల్చుకుంటే కొంచెం ఏమన్నా ఇండివిజువల్గా ఎలక్షన్ ఒకేసారి జరుగుతుంది, ఓటింగ్ అంతా ఒకేసారి జరుగుతుంది కాబట్టి. అంటే విడిపోతే కొంచెం తేడా వచ్చింది. లాస్ట్ టైం కేసీఆర్ స్టేట్ ఎలక్షన్ ముందు చేసేసిన వల్ల గెలిచాడు. ఆ బీజేపీ 10 years అయింది, జస్ట్ ఆలోచించారు ట్రై చేద్దామని. కాంగ్రెస్కి అప్పుడు 10 years లేదు కదా, కాంగ్రెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది ట్రై చేశారు అంతే. ఇప్పుడు ఒకేసారి వస్తే అందరూ ఒకే రకంగా ఉంటారు కదా, అట్లా ఏమి ఉండదు. వాళ్ళని చూసి వీళ్ళు వాళ్ళ లోకల్లో వాళ్ళకి కావాల్సిన దాన్ని బట్టి వేసేసుకుంటూ పోతారు. అంటే ఇప్పుడు స్టేట్లో ఎలక్షన్ వస్తే జమిలీ ఎలక్షన్లో స్టేట్లో బీజేపీకి అడ్వాంటేజ్ ఉందంటారా, బీఆర్ఎస్కి ఉందంటారా, లేదా కాంగ్రెస్కి ఉందంటారా? మళ్ళీ బీఆర్ఎస్కి ఉందేమో అనుకుంటున్నాను. బీఆర్ఎస్కి ఉందంటారా స్టేట్లో? అంటే మళ్ళీ స్టేట్లో అంతే. కాంగ్రెస్లో మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ చూస్తే 2 బీజేపీ కొట్టింది, 1 కాంగ్రెస్ కొట్టింది. బీఆర్ఎస్ అసలు అసలు ఇప్పుడు కాదు, ఇంకో 3 ఏళ్ళ దాకా కూడా కష్టమే. తర్వాత జనాలకి ఏమన్నా 5 ఏళ్లలో ఇబ్బంది అనిపించి ఏమన్నా అనుకుంటే బీఆర్ఎస్ బీజేపీకి వెళ్ళి బీఆర్ఎస్కి బీజేపీకి ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ కూడా వస్తుంది, కాకపోతే ఇట్లా కాకుండా కొంచెం 3 టకాఫర్గా ఉండొచ్చు. సో ఈ ట్రయాంగిల్ అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది, అవకాశం ఉంటుంది అంటారు? ఎక్కువ ట్రయాంగిల్ పోటీ జరిగింది అనుకోండి, సపోజ్ 3 మంచి పోటీలో ఉన్నారనుకోండి, 3 పార్టీలు ఉన్నప్పుడు ట్రయాంగిల్ కష్టమైపోతుంది. అది ఎవరికొకరికి అడ్వాంటేజ్. అది మాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ ఒక 2-3 సీట్స్ తోటి ఎవరు లీడ్లో ఉంటారో వాళ్ళకి తప్పితే మాక్సిమం బీఆర్ఎస్కి అంతే. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవద్దు, బీఆర్ఎస్ బీజేపీ పెట్టుకుంటే అది పెట్టుకోలేము. ఎందుకంటే వాళ్ళిద్దరు సెంట్రల్ నుంచి స్టేట్ వరకు యాంటీనే కదా బీజేపీ కాంగ్రెస్. సో ఒకవేళ కలిసే అవకాశం ఉంటే ఏ 2 పార్టీలు కలిసే అవకాశం? బీఆర్ఎస్ బీజేపీ కలవచ్చాము. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే కూడా అవకాశం లేదంటారు అసలు? చెప్పలేము, కానీ సెంట్రల్లో ఉండదు కాబట్టి కలవపోవచ్చేమో అనుకుంటాం. అంటే బీజేపీ కాంగ్రెస్ రైవల్ సెంట్రల్. సో వాళ్ళు కేసీఆర్కి ఏమన్నా కొన్ని సీట్లు అవసరం అయ్యి అంటే కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ చేస్తుంది, సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే సీఎం ఇస్తారంటారా? ఇస్తానంటే సపోర్ట్ చేస్తారంటారా? సీఎం ఇచ్చినా కానీ మళ్ళీ రూలింగ్ లో డిఫరెన్స్ అయిపోద్ది కదా. సో ఎక్కువ అడ్వాంటేజ్ బీఆర్ఎస్కి ఉంటుంది. బీజేపీ ఏంటంటే సెంట్రల్ ఎలక్షన్ వస్తే ఎక్కువ అడ్వాంటేజ్ బీజేపీకి ఉండే అవకాశం. బీజేపీకి సెకండ్ ప్లేస్ మేబీ అనుకుంటున్నాం, లేదా బీజేపీకి అయితే ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం. బీజేపీలో ముఖ్యమంత్రి క్యాండిడేట్ అంటే ఎవరంటారు? మనం చెప్పలేము. బండి సంజయ్ లేకపోతే బీజేపీ గురించి ఏం చెప్పలేము, అంటే పైనుంచే కదా అంతా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చేదే కాబట్టి మనం ఎస్టిమేషన్ చేయలేము. ఓకే, థ్యాంక్ యూ.